చైనా గొరకలు. చైనా గొరకలు ఏంటి కట్టింది బాల్స్ గ్యాలంకి అవి దొరకాలి పోనీ మనం. 2 వేసారు గేలాలు. దీనికి ఎక్కడ ఉంది బెండు? ఏంటి నువ్వు వేస్తున్నావు గేలం? ఏది ఏదో పెట్టారు నత్త పెట్టేస్తున్నారు. ఇదిగో అది ఎలా లోపలికి నత్త పెట్టేస్తున్నారా? అంతదానికి అక్కడే అది ఆల్రెడీ వేసాడు అక్కడ, నువ్వు మళ్ళీ అటు వేసావు. అది అలా ఉంచు. ఇటు ఉంటాయి చేపలు చేయలు కదా. లాగుతుంది, ఇది లాగుతుంది, ఇది లాగుతుంది. వచ్చి నువ్వు లేకు. సువ్వలు బాగున్నాయి, ఎక్కడ తెచ్చారు? సువ్వలు బాగున్నాయి. లాగింది లాగింది రాగు. లాగుతుంది లాగుతుంది లాగు. బాబాయ్ అక్కడ పట్టుకోలు ఏమైనా ఉంటాయా? పట్టుకొడుగులు దొరికితే మేము లేవు ఇక్కడ, మాకే దొరకట్లా. ఈ సంవత్సరానికి మేము తినలే ఇంతవరకే. బాగా వచ్చినాయి అన్నారు అమ్మాపురం. వస్తే ఎవరు ముందో ఎవరు అనుకో. ఇప్పుడు నువ్వు వెనకొచ్చావు, నేను నీకన్నా ముందు వచ్చా. నాకన్నా ముందు ఉన్నాడు ఆడ ఎత్తుకెళ్తాడు. అది వాస్తవమే మరి. తర్వాత నువ్వు మన అందరికి అందేదాకా పలారం ఎక్కడ కాదు మరి ఏమండవు అయితే చేస్తాడు బీక్కుని వెళ్ళిపోతున్నాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చేస్తున్నారు అసలు వాళ్ళు వ్యాపారం పొద్దున్నే వచ్చేస్తున్నారు. అదేం దొరకవు అయితే బాబాయ్. 4ంటికి వెళ్ళి బండి బైక్ వేసుకుని బయలుదేరుతున్నారు. పరిగెత్తాడు బాబాయ్. బాబాయ్ రావట్లేదు బాబాయ్. చూపించిన ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లోనికి వెళ్ళి చూద్దాం. మా బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యారు. ఉంది ఇక్కడ ఒక కాలువ ఉంది ఇక్కడ. దీంట్లో వేసేద్దాం చేపలు చూద్దామా? చేపలు గేలం వేస్తే పోద్దాం. వావ్ వాటర్ లొకేషన్ చూసారా? అంతా కొండ ప్రాంతాలు. రాబోతేగా ఇంకా మేకలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేకలు కూడా ఇదిగోండి, మేకలు మంద వేసారు ఇక్కడ. మేకలు మా రోడ్ ఎక్కాము, కిందకి వచ్చాను సార్. రోడ్డు మనం వెళ్ళాము కదా, వద్దన్నారు మీరే. అక్కడ మనసుపాటుకి వెళ్తుంటే వద్దంటారు. మనసుపాటులో అదంతా మొత్తం నెంబర్ 1 కావాలి. అంతా ఇటు ఎక్కించేద్దాం బళ్ళు, లేకపోతే వచ్చేస్తాయి. నిజంగానే ఇక్కడ ఎక్కడ ఎక్కిద్ది? వచ్చేస్తాను. నీకు ఎందుకు ఎక్కేస్తాను? నేను ఎక్కేస్తాను. మీకు ఎందుకు ఎందుకు బాబు నేను ఎక్కిచ్చేస్తా. బాబుది కూడా అమ్మ నన్ను దారి చేస్తారు మీరు. షబ్బో చూడు బక్కడు నువ్వే హబ్బో అంటే అలవాటు ఉండాలిగా. మనకు పైకి ఎక్కడికి అలవాట్లేదు. వచ్చాం దగ్గరలో, స్పాట్ దగ్గరలోకి వచ్చాం. చుట్టూ తీసుకొద్దాం. ఇదిగో ఇదే మనం వచ్చిన రోడ్డు. ఇది ఈ రోడ్డు. ఎప్పుడు వచ్చావు? మనం రాళ్ళకి వచ్చి ఆగిపోయాం. బళ్ళు వచ్చేద్దాం ఇక్కడికి. తీసుకొచ్చేయాలి. వద్దులే వద్దు. పదండి, ఇక్కడ
ఇదేం కనిపించట్లా మూమెంట్ కనబడట్లేదా? కొండ దగ్గర వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ చూసారా? ఆ కొండపైకి వెళ్దాం బద్దండి అలా నడుచుకుంటూ. అలాగా కొండపైకి వెళ్దామా? వెళ్ళి అలా ఫారెస్ట్ లో అలా ఉంటే అలా 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 కొండపైకి వెళ్ళి అడవి పంది ఏమన్నా చూద్దామా? అడవి పందులు ఈ కాలువ దగ్గరికి వచ్చాం. నీకెంత చెప్పింది మరి ఏంటి ఇందాక? మరి రోడ్డు అదే చెప్పా కిందాక కాదు అదేగా చెప్పాను నీకు. ఎండిపోయింది ఇక్కడ పొట్టు ఉంది కాబట్టి ఎండిపోయింది. కాకపోతే అది ఇదిగోండి ఫ్రెండ్స్, పొట్టు అయితే ఎండిపోయింది. వెళ్తారు. అవును, ఇదిగోండి ఇలా చెట్లు కొట్టించారు కదా, చెట్లు కొట్టేసారు కాబట్టి నిజానికి ఇవన్నీ ఇదిగోండి ఆ వ్యాన్ ఉంది కదా, ఈ వ్యాన్లో ఎక్కి వెళ్ళిపోతారు అనమాట. అది అట్లా ఇటు వచ్చి మనం నెంబర్ 1 ఇదిగో. అవును, నెంబర్ 1 స్పాట్ ఉంది అక్కడ. లాకులు ఇవి లాకులు. స్పాట్ బాగుంది. కింద కూడా ఇదిగో మన రోడ్డు ఇటు వస్తే బొల్లు అనమాట. అది ఇది కూడా రోడ్, ఇది రోడ్డు, ఇది కూడా రోడ్డే. ఉంది కానీ ఇది ఇంకా ఇట్లా లేదు. మన బండి రావాలంటే రాదుగా, ఇటు వచ్చేది అటే వెళ్ళాలంటే అలా దిగి ఏడు నుంచి దిగుతాను మన బండి. ఇప్పుడు మన చూసాం కదా రోడ్డు, ఆ రోడ్డు నుంచి దిగితే బొల్లు అనమాట. అది మన బండి అక్కడెక్కడో పెట్టాం కదా, ఆడ ఎక్కిచ్చేద్దాం. మన స్పాట్ అక్కడ ఉంది, అక్కడ ఎక్కిచ్చేద్దాం బండి. ఇంకా పదా వెళ్ళిపోదాం. బండి ఎక్కిచ్చేద్దాం అంటున్నాడు. వద్దు ఇంకా లోపల ఫారెస్ట్ లోకి వెళ్తే ఇంకా అదంతా ఫారెస్ట్, బండి రావాలి పదండి. మొత్తం ఫారెస్ట్ అండి, మొత్తం అదంతా ఫారెస్ట్ మొత్తం. ఎందుకంటే మనం అక్కడెక్కడ తిరుగుదాం అనుకున్నాం, తిరిగితే ఈ రోడ్డు కానీ ఆ రోడ్డు కానీ తిరిగేవాళ్ళం. ఈ కాలువ ఎక్కడ దాటాం మనం? నక్సలైట్లు ఉంటారు. పర్వాలేదు, మనల్ని మన ఫ్రెండ్సే అంతా పర్వాలేదు. నక్సలైట్లు ఉంటారు. పదండి. ఈ కాలువ చెప్పాను కింద అదే రోడ్డు అండి. ఇదే ఈ రోడ్డు వెళ్ళిపోతుందిగా. ఈ కాలం అవతల రోడ్డు అది ఉంది కదా, అది పుత్తూరు తాడేపల్లి దగ్గర ఎక్కి అటు వచ్చింది. అటే కొండపాక రోడ్డు అన్నమాట. ఎట్లా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే నున్న పోతాం. నున్న రోడ్డు కలిసి నున్న రోడ్డు ఇట్లా స్ట్రైట్గా ఈ రోడ్డు అమ్మట వెళ్ళిపోయేది అనుకో, కరెక్ట్ నున్న రోడ్డు కలిసిద్ది అనమాట. చిన్న చిన్న బోధులు కానీ ఏమైనా ఉంటే చూసుకొని వెళ్ళిపోవచ్చు. రండి. కాదు అక్కడ బల్లె తీసుకొచ్చి ఇలా వెళ్ళిపోతాం. ఇది ఎక్కొచ్చిపోతే వెనక్కి వెళ్ళి తీసుకొని వస్తాం. అంత ఫారెస్ట్ లోకి వెళ్ళకూడదు. ఫారెస్ట్ ఏం కాదు, ఇట్లా నన్ను వెళ్ళిపోతాం అంట స్పాట్ లో. స్పాట్కి వెళ్ళిపోతాం మన స్పాట్. మెయిన్ రోడ్డు మీద ఏమన్నావుగా, లోపలికి వెళ్ళాలి. అవును ఇలా వద్దాం. మనం ఆ రోజు ఈ రోడ్డు వచ్చింది అక్కడ చేపలు పడుతున్నారా? వావ్, చూసారా వాట్ ఏ సీనరీ కదా, వండర్ఫుల్. తీసుకొచ్చేసి ఇలా తిప్పేసి అవతల రోడ్లో అటు వెళ్ళిపోదామా? లేకపోతే ఇదన్నీ వెళ్దాం. మీరు వద్దురండి, మనం ఆ బండి అటు నుంచి అటే వెళ్దాం. అయిపోతాం బోధులు కానీ. లోపలికి వెళ్తే ఏమన్నా ఉంటాయి, రోడ్లు మెయిన్ రోడ్డు మీద రోడ్లు అమ్మటే ఏముంటాయి. పుట్టిన ఎండిపోతే నీకు ఏమి ఉండవు ఎక్కడ కూడా. ఇలా ఎండిపోయినప్పుడు ఇలా కొడితే లోపల ఏంటి ఉండేది ఉండవు. లేదు మరి గట్టిగా అయిపోయినాయి. లేదు ఇంకా మళ్ళా ఉన్నాయా? ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. చదువులు ఉన్నాయంటే వస్తాయి, కాకపోతే ఏంటంటే ఈ ఎండిపోయినాయి కదా, చెమ్మ తగలాలి.
ఉరుములతో కూడిన మెరుపులు రావాలా? హార్డ్ అయిపోయింది అన్నమాట పొట్ట. పదన్నా ఇంకెందుకు. ఇప్పుడైతే అసలు లొకేషన్ చాలా బాగుందండి. ఇదిగోండి ఇవన్నీ చింత చెట్లు, కాయలు అయితే ఒక్క కాయ కూడా లేదు కోద్దామంటే. ఎక్కుతావు చెట్టు? ఎలా ఎక్కుతావు? పాక్కొని కదా. హాయ్ ఫ్రెండ్స్, చెట్లు అయితే ఉన్నాయి మనకి. చింతకాయలు అయితే కొద్దాం అనుకుంటున్నాను. కొయ్యలు అంటారా? కామెంట్ చేసేయండి మీరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? పద వెళ్దాం. స్పాట్ వదిలేసి వెళ్ళిపోతుంది. స్పాట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అన్ని స్పాట్లే, అన్ని స్పాట్లే. చూద్దామండి. ఇదిగో పొయ్యి నెంబర్ 1 పొయ్యి స్పాట్ ఉంది. పొయ్యి కూడా ఉంది ఇక్కడ. ఇదిగో పొయ్యి కూడా ఉంది ఇక్కడ. రబ్బే వంటకైతే ఎతికేమండి. ఒక చోట అయితే దొరికింది మనకి, అది బాగానే ఉంది. ఇక ఇంకా మంచిగా ఉన్నాయేమని అని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇదంతా టేకు తోట. ఇదంతా టేకు తోట. అదైతే మనకి అది అక్కడ చూసాం కాదు, మామూలుగా ఉంటుంది అసలు. ఈవినింగ్ పడితే ఇంకా అదిరిపోతుంది అసలు క్లైమేట్. ఈవినింగ్ ఇంకా బాగా పడుతుంది, మా చేను బాగా పడుతుంది. ఇక్కడ ఏదో పాకేసారా? పాకేమో పడిపోయింది ఇక్కడ. తాటాకులు పాకేదో వేసారు, ఇది పడిపోయింది. ఇప్పుడైతే మనకు వంటగా ఎదుకున్నాం కదండి, ఇంకేమైనా మంచి ప్లేస్లు ఉన్నాయేమని చూస్తున్నాం. ఇక చూద్దాం ఇక మనకి ఇంకా మంచి ప్లేస్లు ఎక్కడ దొరుకుతాయి ఏంటో అని. మరి ఇదేదో ఊరికైతే వచ్చేసాము, ఇక విజయవాడ దాటి. ఏం ఊరో మరి తెలియట్లేదు, కానీ ఇల్లులు అటు ఇటుగా ఇల్లులు ఉన్నాయండి. మధ్యలో అయితే రోడ్డు ఉంది. ఇవ్వండి చక్కగా, ఇవ్వండి బంగ్లా, చిన్న బంగ్లా ఉంది, వాటర్ ట్యాంక్, గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ. మరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంకటాపురం అంటండి. ఇది విజయవాడ దాటి వెంకటాపురం అయితే వచ్చేసాము. అంబాపురం రూట్లో చూసారు కదా ఫ్రెండ్స్. మేమైతే చాలా కష్టపడుతున్నాం అనమాట వీడియో కోసం, వంట చేయాలని. మంచి చోటైతే ఎత్తుకుంటున్నాం, ఎందుకంటే మనది విజయవాడ పట్టణం కాబట్టి మనకి ఇలా చెట్లు ఉన్న ప్రాంతం దొరకదు. ఊరి దాటి రావాల్సిందే. మనకి ఇలా ఎత్తుక్కొని ఇక చూడాల్సింది. ఎందుకంటే చాలా మంది కూడా మాకు అక్క ఎక్కడికైనా తోటలో కానీ ఎక్కడైనా వంట చేయండి అక్క అని కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇక చూద్దాం మనకి ఇంకా మంచిది స్థలం ఎక్కడ దొరికిద్దామో చూద్దాం. అందుకోసం మేమైతే తిరుగుతున్నామండి, 2 గంటల నుంచి తిరుగుతున్నాం. మాకైతే ఇంకెక్కడ దొరకలా. ఒకటైతే దొరికింది, చూద్దాం ఇంకంతకన్నా మంచిది ఉందేమో వంట చేయడానికి. ఇక ఆలస్యం ఎందుకు, ఇక వెళ్దామండి. వెళ్ళాక ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే మళ్ళీ అక్కడ కలుద్దాం. 2 గంటల నుంచి అయితే తిరుగుతూనే ఉంటున్నాం. ఇక దేవుడు ఏదో ఒక రూపంలో మాకు ఏదో ప్లేస్ అయితే దొరికేలా చేస్తారు, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఇక్కడ ఏదో చెరువు దగ్గర అయితే ఆగాం, చూద్దాం అసలు ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది. పాతపాడు. ఇక్కడైతే పెద్ద చెరువు ఉంది. గేదెలు స్నానం చేస్తున్నాయి. సీతారాంపురం అంట ఈ ఊరు. గీతలు అయితే చల్లగా స్నానం చేస్తున్నాయి. పట్టినవారు అయితే ఎవరిని పడితే వాళ్ళని ఊరు చెరువు ఇది. ఊర చెరువు అండి, చేపల చెరువు అంట.
పాట పాడుకొని సంవత్సరానికి ఒకటి. ఎదరూరు పాతపాడు పాతపాడు కంట్రీ ఇంకెదరు పోవాలా? కనపడేది ఎవరికైనా అలా ఇంకా నన్ను వెళ్ళిపోతామ్మా. అది ఉన్న వెళ్ళొచ్చు మళ్ళీ మీ మధ్యలో నుంచి విజయవాడ కూడా వెళ్ళు దారి ఇక్కడ ఉందా? ఇంకా సింగ్ నగర్ పైపులు రాజీవ్ నగర్ అయితే మనం అలా తిరిగి మనం అయితే వస్తే మళ్ళీ మనం చూసిన చెరువులన్నీ ఏవి పట్టినామండి. చేపలు పడదామని వచ్చారా ఇప్పుడు పట్టుకోవచ్చు మామూలుగా తాళ్ళు దారాలు వేసి అరే మన వాళ్ళే మాట మా అంటే వీడి కోసం అన్నమాట. అది పండు పడ దా, దా. పట్టాలంటే ఆ గ్యాప్ లొకేషన్ అయితే అద్దరింది. మాకైతే ప్రస్తుతానికి ఒక ప్లేస్ అయితే దొరికిందండి. ఇక ఆ ప్లేస్ అయితే ఇప్పుడు చూపించను అనమాట, రేపు చూపిద్దాం. రేపు ఎలా వీడియో తెస్తాం కాబట్టి రేపు చూసుకుందాం. సస్పెన్స్ అనమాట ఆ ప్లేస్. స్పాట్ అండి, చాలా బాగుంది. మంచి స్పాట్ మీకు అనమాట. స్పాట్ ఇంత కష్టపడి 2-3 గంటల నుంచి ఎత్తుకుతున్నందుకు మంచి ప్లేస్ దొరికింది. ఆ ప్లేస్ ఇప్పుడు చూపిస్తే కిక్కేముంది, అదే రేపు చూపించామనుకోండి వీడియోలో బాగుండిద్ది. ఆ ట్రిల్లింగ్ వేరు. మంచినీళ్ళు ఇక వాటర్ పానీ. ఇప్పుడు వెళ్ళే దారిలో ఉన్నామండి, రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఏరియా మొత్తం చాలా బాగుంది, సూపర్ ఉందన్నమాట. పల్లెటూరిలో పాతపాడు చెరువు అంటండి. పాతపాడు చెరువు అంటండి ఇది. పాతపాడు చెరువు ఇది. పాతపాడు చెరువు వాటర్ ఫుల్గా వస్తే వేరే లెవెల్లో ఉంటుంది. చేపలు కూడా వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. అది ఇదంతా పాతపాడు. ఊరు కూడా చాలా బాగుంది. పాతపాడు చెరువు వెళ్ళే దారి, ఊరు చాలా బాగుంది. ఊరు పేరు 2 బాగున్నాయి కదా. పక్కన కొండ బాగుంది కదా. పక్కన కొండ అయితే ఇంకా అద్దరింది. పైన సిలువ కూడా ఉందండి. మరి యేసుప్రభు కొండ ఏమో మరి. దోశ పాతపాడు చెరువు మొత్తం చుట్టూ ఉందండి కాలువ. అయితే కాలువగా చెరువు అది. చెరువు చెరువు పంట చెరువు అంట. అంటే పొలాలు పండుతాయి కదా, పండినప్పుడు ఈ నీళ్ళు ఆ పొలాల్లో పెడతారు కదా, ఆ చెరువు అనమాట. ఇక్కడైతే నూతు కూడా ఉందండి. అది కూడా పెద్ద నూతు ఉంది. బావి పల్లెటూరులో ఉండే రకం బావి అండి, వెరైటీ కదా. బావి మంచినీళ్ళు చూసి వెళ్ళి ఒక వీడియో తీసి వెళ్ళి బావి. ఇక్కడైతే పెద్ద తాంబేలు ఉంది ఈ బావిలో. చూడండి తాంబేలు అయితే ఉంది. తాంబేలు ఉంది, తాంబేలు అయితే ఉంది దాంట్లో. ఇదిగోండి దాంట్లో తాంబేలు ఉంది. ఏ బావి? చామదంపలు అన్నీ ఒక్కటి పట్టుకొని వావ్, ఏంటో చామదంపలు తీయో. ఇరుపు చూడు, ఇరుపు చూడు. దుంప దుంపే దుంపనే కడుక్కోవాలి నీట్గా ఇంటికి వెళ్ళి. మొత్తం అక్కడ కింద ఉంటాయి తగ్గితే. బాగానే ఉంది. ఇది పెద్దది. అది వద్దులే, నీళ్ళు అన్నావు. కందగా దుంపలు చాలా సారికందలానే ఉంది. సారికంద
శ్యామాకులా లేదు అది. సరే మనం ఎదరికెళ్ళి చూద్దాం కదా అనమాట. ఇవైతే ఎండు మెత్తల్లో వేసుకొని వండుకుంటే బాగుండిద్ది అనమాట. సరే చాలా బాగా దొరికినాయి ఇక్కడైతే. ఇప్పుడు నిదానికి లాక్కు. ఇంటికి వెళ్ళాక శుభ్రం కడుక్కుందాం. చెట్లు పీకేసి పెద్ద వస్తాయి. అందుకే అంటున్నా పెద్ద చెట్లు పీకేస్తే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడే ఇసిరాడు. అక్కడే తీస్తా. ఆ పెద్ద చెట్లు పీకేసి చిన్న ఉందా లొకేషన్ అయితే అబ్బా భలే ఉందా. ఇంటికి వెళ్ళే దారిలో అండి. అబ్బబ్బబ్బబ్బా కొండ ఇది. కొండ కానుకో ఆకాశానికి కానుకొని ఉన్నట్టుంది కొండ. భలే ఉంది స్పాట్. లొకేషన్ చాలా బాగుంది. ఇదంతా ఇగో చూడండి అసలు పెద్దగా గాలైతే ఆ చిన్న చిన్న రాళ్ళన్నీ కిందకి వస్తాయి. కిందకు వస్తాయేమో. లొకేషన్ మాత్రం ఎరగదీసింది. బా మామిడికాయలు కాలాలు వస్తే మామిడికాయలు దొరుకుతాయి. దిగి మొత్తం పైకి అటు అవన్నీ టేక్ తోటలు. మొత్తం ఇది వెళ్తే మనం ఆ రోడ్డు అక్కడ తప్పించుకోవచ్చు.